శ్రీమద్ భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి, 700 శ్లోకాలు ఉన్నాయి. ఈ 18 అధ్యాయాలని 3 భాగాలుగా విభజించారనమాట. మొదటి 6 అధ్యాయాలు 6 అధ్యాయాల్లో ముఖ్యంగా కర్మయోగాన్ని చర్చించారు. మధ్యలో ఉన్నటువంటి 6 అధ్యాయాలు, అధ్యాయం నెంబర్ 7 నుంచి 12 వరకు భక్తి యోగం గురించి చర్చించారనమాట. శ్రీకృష్ణుడి యొక్క బోధనలన్నీ భక్తి యోగం మీద కేంద్రీకరించి ఉంటాయి. అదేవిధంగా ఆఖరి 6 అధ్యాయాల్లో మనం చూసేది ఏమిటంటే జ్ఞానయోగం గురించి ఎక్కువగా చర్చ ఉంటుంది. ఈ సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన అన్ని ఉపనిషత్తుల్ని ఒక ఆవుతో పోల్చారు. శ్రీకృష్ణ భగవానుణ్ణి ఒక గోపాలుడితో పోల్చారనమాట గీతా మహాత్మ్యంలో. ఇప్పుడు ఈ గోపాలుడు ఆ ఆవు ఉపనిషత్తులతో పోల్చినటువంటి ఆ ఆవు ఆరు అధ్యాయాల్లో ఉందన్నమాట. ఈ 6 అధ్యాయాలని భగవద్గీత యొక్క సారంగా చెప్పారనమాట. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు. ఈ మధ్యలో ఉన్నటువంటి 6 అధ్యాయాల యొక్క సారం 9, 10 అధ్యాయాల్లో పెట్టారనమాట. 9, 10 ఈ మధ్యలో ఉన్నాయి కదా. అదేవిధంగా ఆ 9, 10 అధ్యాయాల మధ్యలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు, ఒక శ్లోకం ముఖ్యంగా మన్మనాభవ మద్భక్తో, అది ఇంకా వాటి యొక్క సారం అనమాట. అంటే ఉపనిషత్తు అన్నింటి యొక్క సారం భగవద్గీత యొక్క సారం ఆ మధ్యలో ఉండేటటువంటి భాగం, ఆ మధ్య భాగం యొక్క సారం 9, 10 అధ్యాయాలు, ఆ 9, 10 అధ్యాయాల సారం 9.34 మన్మనాభవ మద్భక్తో శ్లోకం. ఈ శ్లోకం గురించి మనం చర్చించుకున్నాం. అంతేకాకుండా 9వ అధ్యాయంలో ఇంకొన్ని శ్లోకాలు ఉన్నాయి, ఎన్నో గొప్ప గొప్ప శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాల గురించి మనం చర్చించుకుందాం. ఎందుకంటే వేరే అధ్యాయాల్లో శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క గొప్పతనం గురించి, ఆయన యొక్క శక్తుల గురించి, శక్తుల్ని చాటుతూ ఉంటాడు అన్నమాట. కానీ ఈ 9వ అధ్యాయంలో భగవంతుడు ఆయన యొక్క మనసుని వెల్లడించాడు. అంటే భక్తుల పట్ల ఆయనకి ఎంత ప్రేమ అభిమానం ఉంటుందో వ్యక్తపరిచాడు అనమాట భగవంతుడు. అంతేకాకుండా భక్తులు తప్పులు చేస్తే ఆయన ఎలా క్షమిస్తాడో ఆ విషయాన్ని కూడా చెప్పాడు మన 9వ అధ్యాయంలో. ఈ విధంగా భగవద్గీతలో ఎన్నో అధ్యాయాలు ఉన్నా కూడా ఈ 9వ అధ్యాయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నమాట. ఈ 9వ అధ్యాయం ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుని ఉంది. ఇది మన యొక్క అదృష్టం. భగవద్గీత గ్రంథాన్ని పఠించడం మన అదృష్టం. అందులో 9వ అధ్యాయంలో భగవంతుడి యొక్క మనసులో ఏముందో తెలుసుకోవడం మనకి ఇంకా అదృష్టం అన్నమాట. ఆ 9వ అధ్యాయంలో కొన్ని శ్లోకాల గురించి మనం చర్చించుకుందాం. ఒక శ్లోకం ముందుగా మన్మనాభవ మద్భక్తో మొదలు పెడతాం. అది చివరి శ్లోకం, దానితో మొదలు పెడతాం. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు. అంటే ఈ ఒక్క శ్లోకంలో భగవంతుడు 4 విషయాలు చెప్తాడు మనకి. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. మన్మన అంటే ఎప్పుడు ఆయన గురించి ఆలోచించమని చెప్తున్నాడు. నన్నే స్మరించుకో, మనసులో నన్నే నిలుపుకుని ఎల్లప్పుడూ నన్ను స్మరించుకో అంటున్నాడు. భవ మద్భక్తో, నా భక్తుడివి కమ్ము అన్నాడు. మద్యాజీ, నన్ను పూజించు. మాం నమస్కురు, నాకు నమస్కరించు. ఇలా 4, ఈ 4 చేస్తే, మనం భక్తితో చేస్తే మామే వైశ్యసి యుక్త్వైవం, అటువంటి భక్తులు భగవంతుణ్ణి ఖచ్చితంగా చేరుకుంటారు. ఆత్మానం మత్పరాయణ అంటే మత్పరాయణ అంటే ఎప్పుడు నన్ను అంటే కృష్ణపరాయణుడివి, నారాయణ పరాయణుడివి అయి ఉన్నావు కాబట్టి, అంటే నా శరణు మాత్రమే పొంది ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు నన్నే చేరుకుంటావు అని శ్రీకృష్ణుడు ప్రమాణం చేస్తున్నాడు అనమాట ఇందులో, ఈ ఒక్క శ్లోకంలో. అంటే భగవంతుడి గురించి ఆలోచించడం, ఆయన భక్తులను కావడం, పూజించడం, నమస్కరించడం, ఇవన్నీ చాలా చిన్న చిన్న పనులు. అంటే నమస్కరించడానికి ఎంత కష్టపడాలి చెప్పండి, పూజించడానికి ఎంత కష్టపడాలి చెప్పండి. కానీ
ఎప్పుడు ఆయన గురించే ఆలోచించడానికి కొంచెం కష్టపడాలి. అది కష్టం కాదు, కానీ మనం దాన్ని ఇష్టపడం కాబట్టి అది కష్టం అవుతుంది అనమాట. ఎందుకు ఇష్టపడం? ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో ఉండేటటువంటి ఇంద్రియ భోగాలని మనం ఇష్టపడుతున్నాం కాబట్టి భగవంతుణ్ణి ఇష్టపడం. మనం ఇష్టపడితే అది పెద్ద కష్టమే కాదు. కానీ ఆ భగవంతుడి పట్ల మనకి ప్రేమ అభిమానాలు అవి పెంపొందించుకోవాలంటే భౌతిక ఇంద్రియ సుఖాల పట్ల మనకు ఉండేటటువంటి ఆ యొక్క ఆసక్తిని తగ్గించుకోవాలి. మనం ఎప్పుడైతే భౌతిక విషయాల మీద ఆసక్తిని తగ్గించుకుంటామో ఆ పరిస్థితుల్లో భగవంతుడి యొక్క శరణు పొందడానికి మనం సన్నద్ధం అవుతున్నాం అన్నమాట. సో ఈ విధంగా శ్రీకృష్ణుడు భగవద్గీత యొక్క సారాంశాన్ని ఈ చిన్న శ్లోకంలో మనకు చెప్పాడు అనమాట. సరే, ఇంతే కాకుండా భగవంతుడు ఇంకేం చెప్తున్నాడంటే ఈ శ్లోకం ఈ యొక్క అధ్యాయంలోని భగవంతుడు ఏమంటాడంటే మనం ఏ శ్లోకం చెప్పుకుందామంటే ఈ మధ్యలో శ్లోకాలు చెప్పుకుందాం. 13, 14 శ్లోకాలు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. మహాత్మానస్తు మాం పార్థ, మహాత్ముల యొక్క లక్షణాల గురించి శ్రీకృష్ణ భగవానుడు వర్ణిస్తున్నాడు ఈ శ్లోకంలో. ఇప్పుడు భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. అందులో మధ్యలో ఉన్నటువంటి 2 శ్లోకాలు ఏమిటి? శ్లోకం నంబరు 350, 351, అంతే కదా. ఇప్పుడు 350వ శ్లోకం మహాత్మానస్తు మాం పార్థ, 351వ శ్లోకం ఈ సతతం కీర్తయంతో మాం. ఈ 2 శ్లోకాలని భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు మధ్యలో పెట్టాడు అనమాట. సరే, ఈ శ్లోకాల గురించి మనం చెప్పుకుందాం. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః. మహాత్ములు ఎవరు? ఇంతకీ మహాత్ములు ఎవరంటే ఎవరైతే దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆ దైవీ ప్రకృతి అయినటువంటి శ్రీమతి రాధారాణి యొక్క శరణు పొందుతారో వారిని మహాత్ములు అంటారన్నమాట. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః. దైవీం ప్రకృతి అంటే శ్రీమతి రాధారాణి. భజంతి అనన్య మనసో అంటే ఆ భజన భక్తులు ఆ శ్రీకృష్ణ భగవానుడికి చేసేటటువంటి భజన అనన్య మనసు అంటే మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా చేస్తారన్నమాట. భజంతి అనన్య మనసు జ్ఞాత్వా భూతాదిమవ్యయం. కేవలం భజన చేయడమే కాదు, వారికి జ్ఞానం, ఆ పరిజ్ఞానం అంటే శ్రీకృష్ణ భగవానుడినే పూజించాలి, ఆయనే భగవంతుడు, భూతాదిం ఈ ప్రపంచంలో ఉండేటటువంటి జీవరాశులన్నింటికీ అందరి యొక్క తండ్రి ఆయనే అన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు అనమాట. అలా అర్థం చేసుకుని భగవంతుని పూజిస్తారు. గుడ్డిగా పూజించిన వాళ్ళు జ్ఞాత్వా భూతాదిమవ్యయం, వారికి జ్ఞానం కూడా ఉంటుంది. భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల గురించి ఉన్నటువంటి ఆ జ్ఞానం, విజ్ఞానాన్ని వాళ్ళు సముపార్జిస్తారు భక్తి ద్వారా. ఎవరైతే భక్తి చేస్తారో వారికి జ్ఞానం కూడా వస్తుందన్నమాట. ఆ జ్ఞానంతో భగవంతుని పూజిస్తారు. ఆ భగవంతుడి యొక్క శాశ్వతమైనటువంటి కంపానియన్, అనుచరురాలు మన శ్రీకృష్ణ, మన శ్రీమతి రాధారాణి, కన్సార్ట్ అంటారు ఇంగ్లీష్లో. సో ఆవిడ యొక్క శరణ పొందుతారు అనమాట. అది మహాత్ములు చేసేటటువంటి పని. వీళ్ళని అనన్య భక్తులు అంటారు, శుద్ధ భక్తులు అంటారు, కేవల భక్తులు అంటారు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. సతతం కీర్తయంతో మాం అంటే ఎప్పుడు ఆయన యొక్క గుణగణాలని కీర్తించాలి. అది ఆయన చెప్పే విషయం ఏమిటంటే సతతం కీర్తయంతో మాం, ఎల్లప్పుడూ నా గుణగణాలని కీర్తించు, నా నామాల్ని జపించు, నా యొక్క లీలల్ని వర్ణించు, విను, శ్రవణం చెయ్యి అని అంటున్నాడు. యతంతశ్చ దృఢవ్రతాః. దృఢవ్రతాః అంటే ఎంతో పట్టుదలతో, యతంతశ్చ కష్టపడాలి. అంటే భగవంతుడి యొక్క భక్తిలో పురోగతి చెందడం కోసం, ఆధ్యాత్మిక పురోగతి చెందడం కోసం ఎంతో కష్టపడాలన్నమాట. ఇష్టపడితే మనం కష్టపడతాం. యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతస్య మాం భక్త్యా అంటే భక్తితో నమస్కరించాలి ఆయన.
నిత్యయుక్త ఉపాసతే. అటువంటి మహాత్ములు ఎప్పుడు నిత్యము ప్రతినిత్యము ఆయన్నే కొలుస్తారు, ఆయన్నే ఉపాసిస్తుంటారు. ఇది మహాత్ములు చేసేటటువంటి పనులు. ఇటువంటి మహాత్ములు ఏ తప్పులు చెయ్యరు. ఒకవేళ పొరపాటున ఏదైనా పొరపాటు జరిగినప్పటికీ ఆ భగవంతుడు అటువంటి వారిని క్షమిస్తాడనమాట. వాళ్ళని ఎప్పుడు రక్షిస్తాడు. వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తాడు. వాళ్ళ దగ్గర ఏం లేదో అది ఇస్తాడు. వాళ్ళ దగ్గర ఏముందో దాన్ని రక్షిస్తాడనమాట. అదే విషయాన్ని భగవంతుడు ఇంకొక శ్లోకంలో చెప్పాడు ఈ అధ్యాయంలోనే. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాశ్చింతయంతో మాం అంటే ఎటువంటి విషయాలని గురించి ఆలోచించకుండా, అనన్యాః చింతయంతో మాం. అన్య అంటే ఇతర విషయాలు, అంటే భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు, భగవంతుడితో సంబంధం లేనటువంటి విషయాల గురించి ఆలోచించకుండా అనన్యాః చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే, ఎవరైతే నన్ను ఉపాసిస్తారో, ఎవరైతే నన్నే ఎప్పుడు పూజిస్తారో, తేషాం నిత్య అభియుక్తానాం అటువంటి భక్తులు, ఎల్లప్పుడూ నా ఆశ్రయాన్ని పొందినటువంటి అటువంటి గొప్ప గొప్ప భక్తుల యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను. అది నా బాధ్యత అని అన్నాడు అన్నమాట. యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమం వహామ్యహం అంటే తన భక్తుల దగ్గర ఏం లేదో అది భగవంతుడు ఇస్తాడు. ఆ భక్తులకి ఏం కావాలో భగవంతుడు ఇస్తాడు. వాళ్ళ దగ్గర ఏముందో దాన్ని సంరక్షిస్తాడు. అంటే మనం భక్తి చేయడానికి, ఆ భగవంతుడి యొక్క భక్తికి దోహదపడేటటువంటి విషయాలు, ఫేవరబుల్గా ఉండేటటువంటి విషయాలు, వాటిని మాత్రం మనకి ఇస్తాడు అనమాట. అంటే మనం ఆధ్యాత్మిక పురోగతి చెందడానికి, భగవంతుడిని చేరుకోవడానికి ఆ మార్గంలో వచ్చేటువంటి అవరోధాలని తొలగించి, ఏదైతే మనం ఆ మార్గంలో ప్రయాణించడానికి ఏదైతే మనకు సహకరిస్తుందో వాటిని మనకి ఇస్తాడనమాట భగవంతుడు. ఈ విధంగా భగవంతుడు యోగక్షేమాల్ని నేను చూసుకుంటాను, నువ్వు బాధపడొద్దు, నువ్వు కష్టపడొద్దు, నువ్వు ఏమనాలి ఆతృత పడవద్దు అని భగవంతుడు మనకి చెప్తున్నాడు అనమాట. యోగక్షేమ మహామ్యహం. ఆ శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో మంది భక్తులు ఉన్నారు. అటువంటి భక్తుల్లో ఒక భక్తుడు అర్జునాచార్యుడు. ఆయన ఒక గొప్ప బ్రాహ్మణుడు, ఒక గొప్ప ఆచార్యుడు. భగవద్గీత మీద ఒక మంచి భాష్యాన్ని రాశారనమాట ఆయన. ఈ అర్జునాచార్యుల వారు ఈ భగవద్గీత మీద భాష్యం రాస్తూ ఉన్నారు. రాస్తూ ఈ శ్లోకం దగ్గరికి వచ్చారనమాట. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతి తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈ శ్లోకం దగ్గరికి వచ్చి ఆగారు. ఎందుకు ఆగారు? ఆ చివరి లైన్ చూడండి, చివరి పదం యోగక్షేమం వహామి అహం అన్న పదం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు అనమాట. యోగక్షేమం వహామి, వహామి అంటే మొయ్యడం అనమాట. భారం మోసే సందర్భంలో వహామి అన్న పదాన్ని ఉపయోగిస్తారనమాట. యోగక్షేమం వహామ్యహం అంటే ఈ భగవంతుడు భక్తుడి యొక్క యోగక్షేమాల్ని, ఆ భక్తుల యొక్క బాధ్యతల్ని తానే స్వయంగా ఎందుకు మొయ్యాలి? వహామి అంటే నేను మోస్తానని చెప్తున్నాడు అనమాట శ్రీకృష్ణుడు. అంటే నేనెందుకు మొయ్యాలి, అంటే భగవంతుడు ఎందుకు మొయ్యాలి అని కొంచెం ఆలోచించాడు అనమాట మన ఈయన అర్జునాచార్యుల వారు. భగవంతుడు ఎందుకు భారం మొయ్యాలి, మన భారం ఆయన ఎందుకు మొయ్యాలి అంటే భగవంతుడు చెప్పినటువంటి మాటల మీద నమ్మకం లేకపోవడం కాదు. అంటే భగవంతుడితో భారాన్ని మోపించడానికి సంసిద్ధుడుగా లేడనమాట. సో కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే, ఈ లైన్ నాకు నచ్చలేదు అని చెప్పి ఆ లైన్ కొట్టేశాడు. భాష్యం రాస్తున్నాడు. ఈ విధంగా భాష్యం రాస్తూ అందులో లీనమైపోయి ఆ లైన్ కొట్టేసి ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ భోజన వేళ కాస్త గడిచిపోయింది. అంటే భోజనం చెయ్యాలి అన్న విషయాన్ని మర్చిపోయాడు అనమాట. ఇలా భాష్యం రాస్తూ ఈ శ్లోకం గురించి ఆలోచిస్తూ. ఇంతకీ భోజనం ఎలా చేస్తాడు ప్రతిరోజు? ఆయన ఏమిటంటే ఈ భోజన సమయానికి కాస్త ముందు వెళ్ళి బయట యాచిస్తాడనమాట. నలుగురు ఇళ్లకు వెళ్ళి కాస్త ఆహారాన్ని అర్థించి దాన్ని ఇంటికి తీసుకొచ్చి భార్యాభర్తలు తింటారనమాట. బ్రాహ్మణులు కదా, అలా తింటారు.
కానీ ఆ రోజు భిక్షకు వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే భాష్యం రాస్తున్నాడు కదా. భాష్యం రాస్తూ భాష్యం రాయడంలో పూర్తిగా లీనమైపోయి భిక్షకు వెళ్ళడం మర్చిపోయాడు అనమాట. సరే లేట్ అయిపోయింది, ఆలస్యం అయిపోయింది అని చెప్పి కొంచెం భాష్యాన్ని పక్కన పెట్టి సరే భిక్షకు వెళ్దామని చెప్పి అలా బయటకు వెళ్ళాడు అనమాట. ఆయన బయటకు వెళ్తున్నప్పుడు ఆ సమయానికి ఏం జరిగిందంటే అందరూ తినేసి వాళ్ళ యొక్క ఈ పాత్రల్ని కడిగేసి నిద్రపోతున్నారు అనమాట. అంటే వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు అనమాట. సరే భిక్ష కోసం వెళ్తున్నాడు, ఒక ఇంటికి వెళ్ళాడు, అక్కడేమీ లేదు. రెండో ఇంటికి వెళ్ళాడు, అక్కడేమీ లేదు. అలా భిక్ష కోసం వెళ్తున్నాడు, ఎక్కడేం కనిపించట్లా, ఎక్కడేమీ దొరకలేదు. సరే భిక్షాటన కోసం ఆయన అలా బయటికి వెళ్ళినటువంటి సమయంలో ఏం జరిగిందంటే ఇద్దరు పిల్లలు వచ్చారు ఇంటికి, ఆయన ఇంటికి. ఇంట్లో ఎవరున్నారు? భార్య ఉంది, ఇంకెవరు లేరు. ఈ అర్జునాచార్యుల వారు బయట ఉన్నారు, ఈ భార్య ఇంట్లో ఉంది. కాబట్టి ఇద్దరు పిల్లలు వచ్చారు. ఆ పిల్లలు ఏమిటంటే కావడి మీద ఎన్నో ఆహార పదార్థాలను మోసుకుని వచ్చారనమాట. కావడి మీద అక్కడ ఎన్నో తినుబండారాలు ఉన్నాయి, ఎన్నో ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళు మోసుకుని వచ్చారు, ఎంతో బరువు మోసుకుని, భారం మోసుకుని వచ్చారనమాట. వచ్చి అర్జునాచార్యుల వారి యొక్క ధర్మపత్ని ఎదురుగా పెట్టారనమాట. పెడితే ఆవిడ అడిగింది, ఎవరు మీరు? మీ ఇద్దరు పిల్లలు ఎంతో అందంగా ఉన్నారు, చూడముచ్చటగా ఉన్నారు, ఇంతకీ ఎవరు మీరు? మిమ్మల్ని ఎవరు పంపించారు? ఏమిటి ఆహార పదార్థాలన్నీ? ఇవి మా ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగింది. అప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ఏమన్నారంటే, ఒక పిల్లవాడు కొంచెం నల్లగా ఉన్నాడు, ఇంకో పిల్లవాడు చాలా తెల్లగా ఉన్నాడు, కానీ ఇద్దరు చాలా అందంగా ఉన్నారు. ఈ పిల్లలిద్దరూ ఏమన్నారంటే, అమ్మ మేము అర్జునాచార్యుల వారి శిష్యులం, ఆయనే మాకు సేవ ఇచ్చాడు అనమాట. ఆయనే మాతో ఈ తినుబండారాలన్నీ, ఆహార పదార్థాలన్నీ పంపించాడు. ఈ కావడి నిండా ఆహార పదార్థాలు తీసుకురావడానికి కారణం ఆయనే పంపించాడు మమ్మల్ని. కాబట్టి మేము ఇక్కడ పెడతా ఉన్నాం. సరే సరే పెట్టండి నాయన అని చెప్పి అక్కడ ఈ స్థలం చూపించింది, అక్కడ పెట్టేశారు. వాడు ఆహార పదార్థాలను పెట్టేశారు. వెళ్దామని చెప్పి వెనక్కి తిరిగారు అనమాట. వెనక్కి తిరిగి ఇంటి నుంచి బయటికి వెళ్తున్నారు. అప్పుడు తల్లి ఏం గమనించిందంటే, ఆ పిల్లల వెనకాల వాళ్ళ వీపు మీద ఎన్నో వాతలు ఉన్నాయి. ఎవరో కొట్టారు వాళ్ళని, చాలా గట్టిగానే కొట్టారు. మొత్తం వాతలు తేలిపోయి ఉన్నాయి వీపు మీద. కాబట్టి ఆ తల్లి ఎంతో ఆతృతతో ముందుకు చేరి, ఆగండి ఆగండి, వాళ్ళు వెనక్కి తిరుగుతారు. ఏమిటమ్మా ఎందుకు ఆగమన్నా ఉన్నారు. అప్పుడు తల్లి ఏమందంటే, ఏమిటి మిమ్మల్ని ఎవరు కొట్టారు? మిమ్మల్ని ఎవరో శిక్షించినట్టు నాకు తెలుస్తుంది, మీ వీపు మీద ఇన్ని వాతలు ఉన్నాయి, ఎవరో మిమ్మల్ని కొట్టారు అంటే ఆ పిల్లలు ఏమన్నారంటే, మీ భర్తే మమ్మల్ని శిక్షించాడు, అర్జునాచార్యుల వారే మమ్మల్ని శిక్షించాడు. మాతో ఇన్ని బరువులు మోపిస్తున్నాడు, ఇంత సేవ చేపిస్తున్నాడు, కానీ మమ్మల్ని కొడుతున్నాడు కూడా మధ్యలో అంటే. అప్పుడు వెంటనే ఆ పిల్లలిద్దరిని ఇంట్లోకి తీసుకొచ్చి అర్జునాచార్యుల వారి భార్య ఏం చేసిందంటే వెన్న రాసింది అనమాట. వాళ్ళు కొంచెం ఉపశమనం కలిగింది. ఇప్పుడు వెన్న రాసి సరే ఇప్పుడు వెళ్ళండి నాయన అంది. వాళ్ళు వెళ్ళారు. ఇంతలోగా అర్జునాచార్యుల వారు వచ్చారనమాట. అర్జునాచార్యుల వారు వచ్చి ఇంటికి వచ్చారు, చూశారు, భిక్షలో పెద్ద ఏమీ లభించలేదు. కానీ ఇంట్లో చూస్తే ఇంటి నిండా తినుబండారాలే, కావడల నిండా ఆహార పదార్థాలు ఉన్నాయి. అవి చూసి ఏమిటి, ఎవరు పంపించారు, ఎవరు తీసుకొచ్చారు అని అడిగాడు, మన భార్యని అడిగాడు. ఆవిడేమిటంటే పెద్దగా పట్టించుకోవట్లేదు. అర్జునాచార్యుల వారు వచ్చినా కూడా ఎంతో సాధారణంగా ఆహ్వానిస్తుంది సాధారణంగా, కానీ ఆ రోజు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. అర్జునాచార్యుల వారిని సరిగ్గా మాట్లాడట్లేదు, ఏదో ముభావంగా ఉంది. ఈ అర్జునాచార్యుల వారు రెండు విషయాలు గమనించారు అక్కడ. ఒకటి, తన భార్య ముభావంగా ఉండడం. రెండు, ఇంట్లో ఎన్నో ఆహార పదార్థాలు ఉండడం కొత్తగా అనిపించింది. ఆయన అడిగాడు, ఎందుకు నీ ప్రవర్తన ఎందుకు ఇలా ఉంది, ఎందుకు అలా ముభావంగా ఉన్నావు? రెండు, ఈ ఆహార పదార్థాలన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తీసుకొచ్చారు, ఎవరిని ఇచ్చారా అని అడిగాడు. అప్పుడు ఆవిడేమిందంటే, ఇద్దరు పిల్లలు వచ్చారు, ఒక పిల్లవాడు నల్లగా ఉన్నాడు, ఒక పిల్లవాడు తెల్లగా ఉన్నాడు, ఇద్దరు పిల్లలు వచ్చి తీసుకొచ్చి ఇచ్చారు. మీ శిష్యుడే వచ్చింది, మీరేగా పంపించారు, మళ్ళీ నన్ను అడుగుతారేంటి, మీరే పంపించారు, మీ శిష్యులు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. నా శిష్యులా, నేను ఎప్పుడు పంపించాను, ఇంతకీ నీ ప్రవర్తన ఎందుకు ఇలా ఉంది అంటేనేమో ఆవిడేమిందంటే, మీరు మీ శిష్యులతో మీ శిష్యుల పట్ల మీ ప్రవర్తన మాకు నచ్చలేదు,
అంత అంత ముక్కుపచ్చలారనేటువంటి అంత చిన్న పిల్లల్ని మీరు ఎందుకు కొట్టారు? వాళ్ళని శిక్షించవలసినటువంటి అవసరం ఏముంది? మందలించాలంటే తప్పు చేస్తే మందలించవచ్చు, కానీ వాళ్ళని వాతలు తేలిపోయేలాగా వీపు మీద కొట్టారు మీరు. అది చూస్తే నాకు నాకు నచ్చలేదు. వాళ్ళకి కొంచెం వెనరాసి పంపించాను అంది. నేనా? నేను శిష్యుల్ని పంపించాను. ఎన్ని ఆహార పదార్థాలతో నేను శిష్యుల్ని పంపించాను. నేను ఎవరిని పంపించలేదే. అది నేను కొట్టానా? ఆ శిష్యులు చెప్పారా నీకు? ఆయన ఆశ్చర్యపోయాడు అనమాట. అంటే భార్య అబద్ధం చెప్పదు, ఆ నమ్మకం ఉంది ఆయనకి. అక్కడ ఆహార పదార్థాలు తెలుస్తుంది. అప్పుడు వెంటనే తట్టింది ఆయనకి. ఇలా ఎందుకు జరిగింది? వెంటనే ఆయన ఏ గదిలో అయితే ఆ భాష్యం రాస్తున్నారో వెంటనే అక్కడికి వెళ్ళి చూశారనమాట. యోగక్షేమం వహామ్యహం. ఇంతకుముందు ఆ పాదాన్ని ఆయన కొట్టేశారు కదా, ఆ కొట్టేసినటువంటి ఆ స్ట్రైక్ చేసినటువంటి ఆ లైన్ పోయిందన్నమాట. ఆ లైన్ మళ్ళీ వచ్చింది. యోగక్షేమం వహామ్యహం అన్నమాట మళ్ళీ అక్కడ ప్రత్యక్షమైందనమాట. ఆయన కొట్టేసినా కూడా భగవంతుడికి అది నచ్చలేదు. అంటే యోగక్షేమం వహామ్యహం, మా భక్తుల యొక్క యోగక్షేమాల యొక్క భారాన్ని మోసే బాధ్యత నాది అని భగవంతుడు అన్నాడు. ఆ మాట మీద పూర్తి విశ్వాసం అర్జునాచార్యుల వారు పెట్టలేదంటే విశ్వాసం లేకపోవడం కాదు, నమ్మకం లేకపోవడం కాదు. అంటే భగవంతుడు మా భారం ఎందుకు మొయ్యాలి అని ఆయనకు అనిపించింది అనమాట. అని భగవంతుడికి ఏమనిపిస్తుంది? భారం నేను మోస్తాను అన్నాడు. భక్తుల యొక్క భారం మొయ్యడం నాకు ఇష్టం. ఆయన భక్తుల యొక్క భారం మోస్తే, వారి యొక్క యోగక్షేమాల్ని నేను వహిస్తే అది నాకు ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది. ఈ సృష్టిస్తాడు, ఈ పాలిస్తాడు ఈ సృష్టిని, తర్వాత భక్తుల్ని రక్షిస్తాడు, దుష్టుల్ని శిక్షిస్తాడు, ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు, ఎన్నెన్నో చేస్తాడు భగవంతుడు. కానీ వీటన్నింటిలోకి ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి పని ఏమిటంటే భక్తుల్ని రక్షించడం, భక్తుల్ని ప్రేమించడం, ఆ వారి పట్ల అభిమానాన్ని చూపించడం. భక్త వాత్సల్యత అన్నది ఆయన లక్షణాలన్నింటిలోకి గొప్ప లక్షణం అన్నమాట. అంటే భక్తుల పట్ల ఎంతో వాత్సల్యం చూపించడం ఆయనకి ఎంతో ఇష్టం అన్నమాట. అప్పుడు అర్జునాచార్యుడు కనిపించింది. ఆయన, కృష్ణ, నువ్వు చెప్పినటువంటి మాటల మీద నేను పూర్తి విశ్వాసం పెట్టలేకపోయాను, ఆ లైన్ నేను కొట్టేశాను, ఎంతో అపరాధం చేశాను, నన్ను క్షమించు, కానీ నాకు సరైన బుద్ధి చెప్పావు. నువ్వు భక్తుల యొక్క యోగక్షేమాన్ని నువ్వు వహిస్తావు, నాకు ఇప్పుడు అర్థమైపోయింది అని గది నుంచి బయటికి వచ్చి భార్యతో అన్నాడు అనమాట. ఏమన్నాడంటే, నువ్వు చూసినటువంటి ఆ ఇద్దరు పిల్లలు సాధారణమైనటువంటి బాలకులు కాదు, వారు కృష్ణ బలరాములే స్వయంగా వచ్చి ఈ ఆహారం అంతా మనకి ఇచ్చారనమాట. అంటే భక్తుల్ని రక్షిస్తాము అని నిరూపించుకోవడానికి వాళ్ళు ఈ ఆహార పదార్థాలన్నీ మనకి ఇచ్చారు. నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. ఆ భగవంతుడి యొక్క దర్శనం నీకు కలిగింది. కృష్ణ బలరాముల్ని చూసే భాగ్యం నీకు దక్కింది, కానీ నాకు దక్కలేదు. కానీ నాకు బుద్ధి చెప్పాడు భగవంతుడు అని చెప్పన్నాడు అనమాట. ఈ విధంగా భగవంతుడు భక్తుల యొక్క యోగక్షేమాల్ని ఎప్పుడూ వహిస్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు యోగక్షేమం, యోగా అంటే ఏమిటంటే ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి భక్తులు చేసే ప్రయత్నాన్ని యోగా అంటారు. క్షేమ అంటే ఆ భక్తులు చేసినటువంటి భక్తికి భగవంతుడు ప్రతిస్పందించే విధానాన్ని క్షేమం అంటారు. అంటే భక్తులు చేసినటువంటి ఆ భక్తికి ఆయన ప్రతిస్పందిస్తున్నాడు అనమాట. అది క్షేమం. అంటే ఆయన వారి యొక్క క్షేమాల్ని ఆయన చూస్తున్నాడు. సరే, ఈ విధంగా భగవంతుడు యోగక్షేమాలు చూస్తున్నాడు. ఇప్పుడు క్షేమం ఇవ్వడం ఒక రకం, కానీ మీరు చేసేటువంటి ఆ భక్తి యోగం యొక్క బాధ్యత కూడా నాది. అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే, ఈ భక్తి మార్గంలో మనకి ప్రేరణ కలిగించడం, స్ఫూర్తిని కలిగించడం, మనల్ని భక్తి మార్గంలోనే ఉంచడానికి కూడా బాధ్యత ఆయనే తీసుకుంటాడు అన్నమాట. మనలో ఆ యొక్క సిన్సియారిటీ ఉంది. అంటే భగవంతుడు మనం భక్తి యోగానికి ఎప్పుడైతే భక్తి మార్గంలోకి వచ్చామో, భక్తి మార్గంలోకి వచ్చినటువంటి భక్తుల్ని ఆ భక్తి మార్గంలోనే ఉంచే ప్రయత్నం కూడా ఆయనే చేస్తాడనమాట. కానీ ఆ భక్తుడికి మరీ భక్తి మార్గంలో నేను ఉండకూడదు అని చెప్పి వెళ్ళిపోవాలని అది వేరే విషయం. కానీ ఆయన తన వంతు ప్రయత్నం ఆయన చేస్తాడనమాట. భక్తి మార్గంలో మనకి ఉండే స్ఫూర్తిని కూడా ఆయనే కలిగిస్తాడనమాట. ఈ విధంగా భగవంతుడు భక్తుల యొక్క యోగక్షేమాన్ని ఎల్లప్పుడూ చూసుకుంటాడు. అంతేకాకుండా భక్తి ఎంత సరళమైనది,
భక్తి ఎంత సరళమైనదంటే ఆ విషయాన్ని కూడా ఈ 9వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు. ఏమన్నాడంటే, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తిపహృతం అశ్నామి ప్రయతాత్మనః. పత్రం పుష్పం ఫలం తోయం. పత్రం అంటే ఒక ఆకు, పుష్పం అంటే ఒక పువ్వు, ఫలం అంటే ఒక పండు, ఫలం, తోయం అంటే నీరు. ఈ 4 చాలు నాకు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. భక్తితో గనక నాకు సమర్పిస్తే అది నేను స్వీకరిస్తాను. తదహం భక్తి ఉపహృతం. భక్తి అన్న పదం 2 సార్లు వస్తుంది అనమాట ఈ శ్లోకంలో. భక్తి అన్న పదాన్ని 2 సార్లు ప్రయోగించాడు భగవంతుడు. భక్తితో గనక నువ్వు నాకు ఎంత చిన్న కానుకను సమర్పించినా దాన్ని నేను స్వీకరిస్తాను, నిన్ను సంరక్షిస్తాను అన్నాడు. అంటే భక్తి చేయడం భగవంతుడి యొక్క భక్తి మార్గాన్ని ఆచరించడం ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాదు. భక్తి చేయాలంటే చాలా ఖర్చు పెట్టాలి కాదు. పత్రం, ఒక చిన్న తులసి పత్రం, ఒక చిన్న తులసి ఆకు ఎవరైనా భగవంతుడికి సమర్పించగలరు. పుష్పం, ఒక పువ్వు, అలా ఎక్కడ ఏదో పెద్ద పెద్ద పువ్వులే కాదు, తామర పువ్వులు, కలువ పువ్వులే కాదు, చిన్న చిన్న పువ్వులు కూడా ఆయన స్వీకరిస్తాడు. భక్తి ముఖ్యం. అంటే మనం చేసే సేవ వెనుక ఉండేటటువంటి భావనని ఆయన గమనిస్తాడు అనమాట. సేవా భావం ముఖ్యం. అంటే సేవ ఎంత చేశామన్న విషయం కన్నా సేవ ఏ భావనతో చేశామన్న విషయాన్ని ఆయన ఎక్కువగా గమనిస్తాడు. అందుకే ఆయన భావగ్రాహి అన్నాడు. భావగ్రాహి జనార్దన. తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. అంటే భగవంతుడి యొక్క భక్తి చేయడానికి మనకి కావాల్సింది కేవలం ఆయన మీద ప్రేమ మాత్రమే. అంటే భగవంతుడికి మనం చేసేటటువంటి ఏ సేవలు అవసరం లేదు. భగవంతుడు ఆత్మారాముడు అనమాట. ఆత్మారాముడు అంటే ఆయన యొక్క సంతృప్తి కోసం బయట ఏం చూడడు అనమాట. అంటే నన్ను వీళ్ళు ఈ విధంగా సంతృప్తి పరచాలి అని ఆయన అనుకోడు అనమాట. ఆయన స్వతహ తృప్తుడు, ఆత్మారాముడు. ఆయన యొక్క తృప్తి మనం చేసేటటువంటి సేవ మీద ఆధారపడి లేదు. మనం ఇచ్చే పువ్వు కోసం ఆయనే వేచి చూడట్లేదు అనమాట. ఆయన మనం ఇచ్చేటటువంటి ఆ చిన్న ఫలం కోసం పడిగాపులు కాయట్లేదు. అంటే మనం ఆయనకు ఒక ఫలం ఇవ్వకపోతే ఆయన పస్తుండాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎంతో మంది శుద్ధ భక్తులు ఆధ్యాత్మిక జగత్తులో ఆయనకి ఎంతో ప్రేమతో, అభిమానంతో, ఎంతో ఉత్సాహంతో ఆయన సేవిస్తున్నారన్నమాట. ఆయన యొక్క సంతృప్తి, ఆయన యొక్క ఆనందం మనం ఇచ్చేటటువంటి పుష్పం మీద, పత్రం మీద ఆధారపడి లేదు. అయినా కూడా ఆనందిస్తాడు. ఇప్పుడు ఒక తండ్రికి పుట్టినరోజు అనుకుంటాం, తండ్రి యొక్క జన్మదినం. ఆ సందర్భంలో ఒక పిల్లవాడు ఒక ఇంటి ఎదురుగా ఉన్నటువంటి 4 పూల మొక్కల దగ్గరికి వెళ్ళి అలా కొన్ని పువ్వులు కోసి, కొన్ని ఆకులు కోసి ఒక చిన్న బొకేలాగా చేసి తీసుకొచ్చి నాన్నగారు జన్మదిన శుభాకాంక్షలు అని ఇచ్చాడు అనుకోండి. తండ్రి ఎంతో మురిసిపోతాడు, ఎంతో ఆనందిస్తాడు, ఉప్పొంగిపోతాడు. అవునా? ఎందుకు? ఆ పువ్వులు అవసరమే తండ్రికి? అవసరం లేదే. ఎందుకే ఆ పువ్వులు ఎక్కడి నుంచి సంపాదించాడు పిల్లవాడు? తండ్రి చేసినటువంటి ఆ గార్డెన్, ఆ తోటలో నుంచే తీసుకొచ్చాడు. తండ్రి తోట అది. పిల్లవాడికి సొంతగా ఏమీ లేదు అక్కడ. అయినా కూడా తండ్రి ఎందుకు ఆనందిస్తాడు? ఈ పిల్లవాడికి నాకు ఒక జన్మదిన కానుక ఇవ్వాలి అన్నటువంటి ఒక భావన కలిగింది. ఆ భావనని చూసి ఆయన సంతృప్తి పొందుతారు. ఇది ఒక తండ్రికి కలిగేటటువంటి ఆనందం. అంటే ఈ మనం ఇచ్చేటటువంటి ఆ పదార్థం కన్నా ఇచ్చేటటువంటి మనసు ముఖ్యం, భావం ముఖ్యం అన్నమాట. కాబట్టి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. భక్తితో మనం ఏదైనా సమర్పిస్తే ఆయన స్వీకరిస్తాడు. భక్తి లేకుండా ఏమి సమర్పించినా కూడా ఆయన పెద్దగా ఆనందించడు. కానీ భక్తి ఉన్నా లేకపోయినా భగవంతుడికి ఏదో కాస్త కూస్తో సేవ చేయగలిగితే మంచిదే, మనకి అది మన అదృష్టమే. కానీ భగవంతుడిని సంతృప్తి పరచాలంటే చేసే ఆ సేవ భక్తితో చేయాలి, మనం ప్రేమతో చేయాలి. ఏదో ఆశించి చేయకూడదు, ప్రతిఫలం ఆశించి చేయకూడదు. నేను ఒక కొబ్బరికాయ కొట్టాను, నాకు కారు కావాలి. నేను ఒక అరటిపండు సమర్పించాను, నాకు బంగ్లా కావాలి.
నేను ఏదో ఒక హుండీలో 2 రూపాయలు దక్షిణ వేశాను, నాకు పెద్ద ర్యాంక్ కావాలి. సో ఈ విధంగా ఎన్నో లక్షల భౌతిక కోరికలతో ఆయన దగ్గరికి వెళ్ళే కన్నా ఎటువంటి కోరికలు లేకుండా నిస్వార్థంగా, ఎటువంటి స్వార్థపూరితమైనటువంటి భావనలు కోరికలు లేకుండా నిస్వార్థంగా ఆయన్ని సేవిస్తే, ఆయనకు పత్రమో పుష్పమో ఫలమో తోయమో ఆయనకి సమర్పిస్తే ఆయన ఎంతో ఆనందిస్తాడు. అటువంటి ప్రేమ కోసం ఆయన పరితపిస్తున్నాడే కానీ మనం ఇచ్చే పదార్థం కోసం కాదు. కాబట్టి ఎంత ఎంత పేదవాడైనా కూడా భగవంతుడిని సేవించవచ్చు అనమాట. భగవంతుడి సేవ చేయడానికి మహాధనికులే కాదు, పేదవాళ్ళు కూడా చేయగలరు భగవంతుడి సేవ. ఆ విషయాన్ని ఈ యొక్క శ్లోకంలో ఆయన భగవంతుడు చెప్పాడనమాట. పత్రం పుష్పం ఫలం తోయం. నువ్వేదో గొప్ప ధనికుడు అవ్వాల్సిన అవసరం లేదు, ఒక గొప్ప వంశంలో జన్మించవలసిన అవసరం లేదు, నువ్వు పెద్ద పండితుడు అవ్వాల్సిన అవసరం లేదు. జన్మ ఐశ్వర్య శృత శ్రీమాన మదః పుమాన్ నైవార్హత్యభిధాతుం వై త్వాం అకించన గోచరం. కొంతమందికి గొప్ప జన్మ ఉండొచ్చు, చాలా ఐశ్వర్యం ఉండొచ్చు, శృత ఎంతో చదువుకున్న వాళ్ళై ఉండొచ్చు, పండితులై ఉండొచ్చు, శ్రీ అందంగా భౌతికపరంగా అందంగా ఉండవచ్చు. కానీ మన అందంతో ఆయనకి పని లేదు, మన సంపదతో ఆయనకి పని లేదు, మన యొక్క పాండిత్యంతో అసలే పని లేదు, మన యొక్క ప్రేమతోనే ఆయనకి పని. కాబట్టి భగవంతుడి పట్ల ప్రేమను పెంపొందించుకోవాలి మనం. భగవంతుడిని నిస్వార్థంగా సేవించేటటువంటి ఆ నిస్వార్థ భావనని మనం పెంపొందించుకోవాలి. అది సో అందుకే భక్తి అన్న పదాన్ని రెండు సార్లు ప్రయోగించాడు ఈ శ్లోకంలో. సరే, అంత ప్రేమ లేదు, భగవంతుడికి నచ్చే విధంగా నిస్వార్థంగా ఆయనకి సేవ చేసేటటువంటి అంత ప్రేమ నాలో లేదు. ఏం చెయ్యాలి? సరే, నువ్వు ఏం చేస్తావో చేస్తూ ఉండు, కానీ చేసిన తర్వాత వచ్చేటటువంటి ఆ ఫలితాన్ని భగవంతుడికి సమర్పించు. అది తర్వాత శ్లోకంలో భగవంతుడు చెప్తాడు. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ దర్పణం. యత్కరోషి, ఏ పని అయితే చేస్తావు, యదశ్నాసి తిన్నా, ఏం తింటావు, యజ్జుహోషి తదాసియత్, ఏదైతే మనం అవతల వారికి దానంగా సమర్పిస్తామో, అంటే ఏ పని చేసినా భగవంతుడిని సంతృప్తి పరచడానికి చెయ్యమని చెప్తున్నాడు అనమాట. సరే, ఫలానా పని నువ్వు చెయ్యాలని కనిపిస్తుంది, అది చెయ్యి, కానీ అది నా కోసం చెయ్యి అని అన్నాడు. ఇప్పుడు అంటే ఈ రెండిట్లో తేడా ఏంటి? పెద్దగా తేడా కనిపించట్లేదు మనకి. తేడా ఏమిటంటే, సరే నేను ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను, ఆ స్నేహితుడికి నాకు చక్కెర పొంగల్ అంటే ఇష్టమని ఆ స్నేహితుడికి తెలుసు అనుకుందాం. సరే, స్నేహితుడు నాకు చక్కెర పొంగల్ ఇష్టం కదా అని చెప్పి ఆ చక్కెర పొంగల్కి కావలసినటువంటి పదార్థాలన్నీ సమకూర్చి స్వయంగా వండి భగవంతుడికి అర్పించి నాకు ఇచ్చాడనమాట, నన్ను సంతృప్తిపరచడం కోసం. అంటే నాకు ఏం కావాలో తెలుసుకుని ఆ పదార్థాన్ని ఆయన తయారు చేసి నాకు ఇచ్చాడనమాట. కాబట్టి అంటే ఇది ప్రేమ, ఇది ఒక రకమైన ప్రేమ. రెండో కేసు చూద్దాం. నేను స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను, నాకు చక్కెర పొంగల్ ఇష్టం, అది ఓకే, కానీ ఆ స్నేహితుడి దగ్గర చక్కెర పొంగల్ లేదు. స్నేహితుడి దగ్గర ఆల్రెడీ ఏముంది, హల్వా ఉంది అనుకున్నాను. ఆ హల్వా నాకు పెట్టేశాడు అనమాట. అంటే హల్వా తను తినడం కోసం చేసుకున్నాడు అనమాట, తను తినడం కోసం హల్వా చేసుకున్నాడు. ఓ వచ్చాను, సరే ఈ హల్వా నువ్వు కూడా తిను అని ఇచ్చాడు అనమాట. అంటే అది రెండో రకం. ఇప్పుడు ఈ రెండిట్లో వ్యత్యాసం గమనించారా మీరు? ఒకటి, ఆ భగవంతుడికి మన నుంచి ఏం కావాలో మనం తెలుసుకుని ఆయనకి నచ్చే విధంగా సేవ చేయడం ఒక ఎత్తు. మనం ఏం కావాలంటే అది మనం చేసుకుని ఆయన కూడా ఒక భాగం అవ్వడం ఇంకో ఎత్తు అనమాట. అంటే మనం ఏం చేస్తే, ఎటువంటి భావనతో ఉంటే భగవంతుని మెప్పిస్తాం, అది మనం తెలుసుకుని చెయ్యాలి. ఆయన ఏమంటున్నాడు, సతతం కీర్తయంతం అది అంటున్నాడు అనమాట. కాబట్టి అంటే ఆయన యొక్క ఎక్స్పెక్టేషన్స్, ఆయన యొక్క అంచనాల ప్రకారం భక్తుడు తన యొక్క సరళిని మళ్లించుకుంటాడు అనమాట. అది ఆయన యొక్క అంచనాల ప్రకారం, ఆయన యొక్క ఆదేశాల ప్రకారం తన యొక్క జీవితాన్ని ఆయన మళ్లించుకుంటాడు భక్తుడు. కానీ సరే, నా జీవితం నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను,
ఇష్టం వచ్చినట్టు పని చేస్తాను నేను, అంటే తప్పు పనులు కాదు, మంచి పనులే, ఇష్టం వచ్చిన పనులు నేను చేస్తాను. ఆ చేసినటువంటి పనిలో ఆ వచ్చేటువంటి ఫలితం యొక్క భాగం నీకు సమర్పిస్తాను. అదొక రకం. సరే, అది చేయకపోతే కనీసం ఇదైనా చెయ్యి అని చెప్తున్నాడు అనమాట భగవంతుడు. సరే, ఇంకా ఏమన్నాడంటే భగవంతుడు ఈ అధ్యాయంలోనే, సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజింతి తు మాం భక్త్యా వైతే తేషు చాప్యహం. సమోహం సర్వభూతేషు అంటే భగవంతుడి యొక్క బిడ్డలే, అందరూ భగవంతుడి యొక్క బిడ్డలే. సమోహం సర్వభూతేషు, నేను అందరి పట్ల ఎంతో సమానంగా ఉంటాను. నమే ద్వేష్యోస్తి న ప్రియ, నేను ఎవరి పట్ల అటువంటి ఆ పక్షపాత బుద్ధిని చూపించాను అనమాట. నా ప్రియ, ఇతడు నా ప్రియతముడు అన్న విషయం అని నేను గమనించాను అనమాట. సమే ద్వేషోస్తి న ప్రియ. కానీ ఏ భజింతితు మాం భక్త్యా వైతే తేషు చాప్యహం, ఎవరైతే నన్ను పూజిస్తారో, ఎవరైతే నన్ను సేవిస్తారో నిస్వార్థ భావనతో, వారి పట్ల నేను కొంచెం ఎక్కువ ప్రేమ చూపిస్తాను. అంటే భగవంతుడికి అందరూ బిడ్డలే, ఎవరి మీద పక్షపాత బుద్ధి చూపించడు, అందరూ నా బిడ్డలే, అందరినీ ప్రేమిస్తాను, అందరినీ ఆశీర్వదిస్తాను అంటున్నాడు. కానీ ఎవరైతే నన్ను భక్తితో సేవిస్తారో వారి పట్ల నేను ఎక్కువ మొగ్గు చూపిస్తానని అంటున్నాడు. అంటే భగవంతుడిలో పక్షపాతం ఉన్నట్టే కదా. ఫస్ట్ లేదంటున్నాడు, పక్షపాతం లేదు, అందరూ ఒకటే అంటున్నాడు, అందరూ సమానం అంటున్నాడు. తర్వాత లేదు, నా భక్తుల పట్ల నేను కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాను, వారి పట్ల ఎక్కువగా మొగ్గు చూపిస్తాను అంటున్నాడు. అంటే ఏది నిజం? రెండు నిజం. అంటే ఇది సహజం. ఇప్పుడు చూడండి, ఒక క్లాస్ రూమ్లో టీచర్, ఉపాధ్యాయుడు, ఒక టీచర్ పిల్లలకి పాఠాలు చెప్తున్నాడు అనమాట. ఒక 100 మంది పిల్లలు ఉన్నారనుకుందాం క్లాస్లో. అందరూ శ్రద్ధగా ఉంటారా? అంటే ఒకే పాఠం, ఆ టీచరు ఒకే పాఠం ప్రతి విద్యార్థికి చెప్తున్నాడు అనమాట. విద్యార్థులు 100 మంది ఉన్నారు, 100 మందితో సమానంగా పాఠం చెప్తున్నాడు అనమాట. 100 మంది పిల్లలకి ఒకే పాఠం చెప్తున్నాడు. వెళ్ళి ఒక పిల్లవాడి చెవులు మూసిలేదు, ఒక పిల్లవాడిని ఎవరు వినకూడదు అనలేదు. అసలు ఎటువంటి పక్షపాత బుద్ధి లేకుండా ప్రతి ఒక్క విద్యార్థికి ఆయన సమానమైనటువంటి పాఠాన్ని చెప్తున్నాడు ఉపాధ్యాయుడు, ఆచార్యుడు. కానీ కొంతమంది పిల్లలు కిటికీలోంచి బయటకు చూస్తున్నారు. ఇంకొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఏదో గొడవ చేస్తారు, పక్కనున్న పిల్లలతో కొంచెం గొడవ పెట్టుకుంటారు, లేదంటే నిద్రపోతారు. కొంతమంది ఇంకేదో రాసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఒక క్లాస్ జరుగుతుంది, ఇంకో క్లాస్ పుస్తకాలు చూస్తారు. సో ఈ విధంగా పిల్లలు పాఠం మీద శ్రద్ధ చూపించరు కొంతమంది. కానీ కొంతమంది పిల్లలు చక్కగా ఎదురుగా కూర్చుని టీచర్ చెప్పేదాన్ని రాసుకుంటారు, చక్కగా నోట్స్ రాసుకుంటారు. తర్వాత ఏమన్నా క్వశ్చన్స్ వస్తే అడుగుతారు, నాకు డౌట్ వచ్చింది, నాకు సందేహం వచ్చింది, చెప్పండి నాకు అడుగుతారు. క్లాస్ అయిపోయిన తర్వాత కూడా వెళ్ళి మళ్ళీ టీచర్ని కలుస్తారు. కలిసి నాకు వాళ్ళ విషయం అర్థం కాలేదు, ఇంకా చెప్తారు, వివరిస్తారు. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది, దీని గురించి ఇంకా నేను ఎక్కువగా ఎలా తెలుసుకోగలను, ఇంకేమైనా వేరే పుస్తకాలు ఉన్నాయా అని ఆ సబ్జెక్టు మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు కొంతమంది పిల్లలు. అటువంటి పిల్లలకి టీచర్ కనుక కొంచెం ఎక్కువ సమయం కేటాయిస్తే, అటువంటి స్టూడెంట్స్ పట్ల టీచర్కి సహజ సిద్ధంగా కొంచెం ఎక్కువగా అభిమానం కలిగితే అది టీచర్ తప్ప, అది పక్షపాత బుద్ధి కానే కాదు. ఇది పక్షపాతం కాదు. అంటే ప్రతి విద్యార్థికి ఒకే పాఠం చెప్తున్నాడు టీచర్, కానీ కొంతమంది విద్యార్థులు టీచర్ నుంచి ఎక్కువగా తీసుకుంటున్నారన్నమాట. ఆయన యొక్క అనుభవం నుంచి ఎక్కువగా నేర్చుకుంటున్నారన్నమాట వారి యొక్క శ్రద్ధ వల్ల. ఇంకొంతమంది ఏమిటంటే టీచర్ ఉన్నా కూడా ఆ యొక్క బెనిఫిట్ ని వాళ్ళు పొందట్లేదు అనమాట. టీచర్ ఉన్నాడు, పాఠం తిన్నాడు, వాళ్ళు నిద్రపోతున్నారు, ఏదో మాట్లాడుకుంటున్నారు, సెల్ ఫోన్ గేమ్స్ ఆడుకుంటున్నారు. అటువంటి అటువంటి విద్యార్థులు మన టీచర్ దగ్గర నుంచి ఎక్కువగా బెనిఫిట్ తీసుకోవట్లేదు. అది టీచర్ యొక్క తప్పు కాదు, టీచర్ యొక్క తప్పు కాదు అది. ఇదే విధంగా భగవంతుడు కూడా తన బిడ్డలైనటువంటి జీవరాశులన్నింటి పట్ల సమాన భావం కలిగి ఉంటాడు. కానీ కొంతమంది ఆయన పూజిస్తారు, వారి పట్ల ఎక్కువగా మొగ్గు చూపిస్తాడు. అది భగవంతుడు చేసే పని. సో అటువంటి భక్తులు, అంత గొప్ప భక్తులు అప్పుడప్పుడు ఏమైనా తప్పులు చేస్తే భగవంతుడు వారిని ఎలా సరిదిద్దుతాడు, వారి పట్ల అటువంటి ఆయన భావన ఎలా ఉంటుంది?
అని చెప్పాడు. అపి చేత్ సుదురాచారో భజతే మామనన్యభ సాధురేవ సమంతవ్యః సమ్యక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సః క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. ఆయన ఏమన్నాడంటే అపిచే సుదురాచారం, అప్పుడప్పుడు నా భక్తులు కొన్ని తప్పులు చేస్తారు. అంటే పొరపాటున చేస్తారనమాట, కావాలని చేయరు, కావాలని తప్పు చేయరు, ఏదో అలా అలా యాదృచ్ఛికంగా అలా జరిగిపోతుంటుంది అనమాట. అటువంటి తప్పులు ఆయన క్షమిస్తాడనమాట. ఎందుకంటే ఒక నిజాయితీ కలిగినటువంటి భక్తుడు ఎప్పుడైనా పొరపాటు చేస్తే కావాలని చేయడు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కావాలని చేయడు పొరపాటు. అలా పొరపాటు జరిగిపోతే, పొరపాటున ఏదో తప్పు జరిగిపోతే ఆ తప్పుకి పశ్చాత్తాపడతాడు, మళ్ళీ ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాడు, మళ్ళీ అదే తప్పు చేయకుండా ఉండాలని కూడా చూస్తాడు. ఆ తర్వాత ఏదైనా ప్రాయశ్చిత్తం చెయ్యాలి అంటే పశ్చాత్తాపడతాడు. ఒకవేళ ప్రాయశ్చిత్తం కూడా అవసరమైతే ప్రాయశ్చిత్తం కూడా చేస్తాడు, మళ్ళీ అదే తప్పు చేయకుండా ఉండాలని కూడా ప్రయత్నిస్తాడు. సో ఇది భక్తుల యొక్క నిజాయితీ. అటువంటి భక్తులు అప్పుడప్పుడు ఏదో సందర్భంలో ఏదో చిన్న చిన్న తప్పులు చేసినా కూడా భగవంతుడు వాడిని క్షమిస్తాడు, వాడిని రక్షిస్తాడు, మళ్ళీ భక్తి మార్గంలోకి తీసుకొస్తాడు. ఇది భక్తులు చేసేటువంటి, అంటే ఇది భగవంతుడికి భక్తుల పట్ల ఉండేటటువంటి అపారమైన ప్రేమ. సో ఎలా అయితే భక్తులకి భగవంతుడి పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటుందో, ఎలా అయితే భగవంతుడికి భక్తుల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటాడు ఆయన, మనం కూడా వేరే భక్తుల పట్ల అటువంటి ప్రేమ అభిమానాలు చూపించాలి. అంటే భగవంతుడు భక్తుల మీద ప్రేమ చూపిస్తున్నాడు, వారు చేసేటటువంటి తప్పులు క్షమిస్తున్నాడు. అదేవిధంగా మనం కూడా వేరే భక్తులతో మనం ఉండేటప్పుడు వారి పట్ల ఏదైనా చిన్న అపరాధాలు, చిన్న చిన్న తప్పుదాలు జరిగితే మనం కొంచెం కూర్చుకోవాలి, సహనంతో ఉండాలి. ఈ పెద్ద తప్పు అయితే మనం చెప్పాలి, వాళ్ళని సరిదిద్దాల్సిన అవసరం కూడా ఉంది, అది మన బాధ్యత అయితే. కానీ చిన్న చిన్న విషయాలను మనం ఎక్కువగా సీరియస్గా తీసుకుని ఆ సంబంధాన్ని, ఆ రిలేషన్షిప్ని మనం వదులుకోకూడదు అనమాట. ఎందుకంటే మనం ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఎన్నో భౌతికపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మనకివ్వనటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని భక్తుల సంబంధ బాంధవ్యాలు మాత్రమే ఇస్తాయి అన్నమాట. మనం భక్తులతో సంబంధం బాంధవ్యం పెట్టుకుంటే ఆ భక్తుల యొక్క సాంగత్యం వల్ల మనం ఆధ్యాత్మిక పురోగతి పొందుతాం. కానీ భౌతికవాదుల దగ్గర నుంచి మనం ఆధ్యాత్మిక పురోగతి పొందలేం. కాబట్టి భక్తులతో కలిసి ఉండటం, భక్తుల సాంగత్యంలో ఉండడం, ఆ భక్తుల సాంగత్యంలో భగవంతుడిని పూజించడం, ఆయన నామాల్ని జపించడం, ఆయన గురించి చర్చించుకోవడం మనల్ని భగవంతుడికి దగ్గరకు తీసుకెళ్తాయి అన్నమాట. కాబట్టి ఆ భక్తుల యొక్క సాంగత్యంలో అప్పుడప్పుడు కొన్ని ఒడిదుడుకులు రావచ్చు, కొన్ని మనస్పర్ధలు రావచ్చు, కొన్ని ఇంకేమైనా అవరోధాలు రావచ్చు. కానీ మనం దాన్ని కొంచెం సహించి ఓర్పుతో, సహనంతో కొంచెం తట్టుకొని మనం భక్తులు ముందుకు కొనసాగాలి. భక్తులను ఎప్పుడు ద్వేషించకూడదు, భక్తులను ఎప్పుడు నిందించకూడదు. అంటే ఒక అనుభవజ్ఞుడైనటువంటి భక్తుడు ఒక కొత్త భక్తుడిని, అంటే ఒక పిల్లవాడిని అప్పుడప్పుడు మందలించవచ్చు. ఏది సద్భావనతో. ఎలా అయితే తల్లి తండ్రి పిల్లల్ని అప్పుడప్పుడు మందలిస్తారో, ఎలా అయితే గురువు శిష్యుల్ని అప్పుడప్పుడు మందలిస్తాడో, అదేవిధంగా కొంతమంది భక్తులు కొత్త భక్తుల్ని కొంచెం మందలించవచ్చు వాళ్ళ వల్ల ఏమైనా తప్పు జరిగితే. కానీ వారిని బహిష్కరించకూడదు, వారిని వదిలిపెట్టకూడదు. అది సో అంటే అది అంటే భగవంతుడి యొక్క ఆ యొక్క కరుణ అనేటటువంటి ఆ లక్షణాలని భక్తులు కూడా అలవాటు చేసుకోవాలన్నమాట. ఆయన నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి. సో ఈ విధంగా మనం భగవద్గీత 9వ అధ్యాయంలో ఉండేటటువంటి కొన్ని మంచి మంచి శ్లోకాలని, అంటే హైలైట్ శ్లోకాలని మనం చెప్పుకున్నాం. మన్మనాభవ మద్భక్తో మొదలుపెట్టాం అక్కడ. తర్వాత సమూహం సర్వభూతేషు, తర్వాత పత్రం పుష్పం ఫలం తోయం యత్కరోషి యదశ్నాసి, అన్నిటికంటే ముఖ్యంగా అర్జునాచార్యుల వారి చరిత్ర, తర్వాత యోగక్షేమం మహామ్యహం శ్లోకాలు, మహాత్మానస్తు మాం పార్థ, ఈ శ్లోకాలన్నింటి గురించి మనం చర్చించుకున్నాం.
సో ఇంతటితో ఈరోజు యొక్క ఈ కథని ఇక్కడితో విరామం ఇస్తున్నాను నేను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగు భక్తులందరికీ, హరిదాస్ హరి ప్రభుకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడితో నేను ముగిస్తాను. శ్రీమద్ భగవద్గీత కి జయ, శ్రీల ప్రభుపాద కి జయ.